వికారాబాద్ జిల్లా తాండూరులో నకిలీ కరెన్సీ తయారీ కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో ఫేక్ కరెన్సీ తయారీ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గుట్టు రట్టయింది. ప్రధాన నిందితుడు రమేష్ బాబు తాండూరులో తన సోదరితో కలిసి స్కానర్, ల్యాప్టాప్, ఫోటోషాప్ సాఫ్ట్వేర్ సహాయంతో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. నకిలీ నోట్లను అసలు నోట్ల 1/4 నిష్పత్తిలో మార్కెట్లో చలామణి చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. రమేష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కస్టమర్స్ ను సంప్రదించి నకిలీ నోట్లను అమ్మేవాడిని తెలిపారు. అతని ద్వారా వహీద్, తహా, సోహెల్, ఫహద్, ఇమ్రాన్, ఒమర్, అల్తమష్ తదితరులు చైన్ సిస్టంలో ఈ నకిలీ నోట్లను విస్తరించారని చెప్పారు. మెహదీపట్నం పోలీసులు, కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ బృందం సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి నకిలీ కరెన్సీ తయారీ గ్యాంగ్ ను పట్టుకున్నారు. మొత్తంగా 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుండి 4,75,000 నకిలీ 500 నోట్లను, 4 ద్విచక్ర వాహనాలను, 1 కారును, 9 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒకటి నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది. అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్లో ఒక 8 మెంబర్స్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి 500 రూపీస్ డినామినేషన్, టోటల్ 950 నోట్స్, 4,75,000 రూపీస్, మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి, హోండా యాక్టివా 2 వీలర్ ఒకటి, సుజుకి ఒకటి, తర్వాత హోండా గ్రేజియా 2 వీలర్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్గా నేటివ్ ఆఫ్ గుండిమల విలేజ్, కోస్గి మండల్. ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు. ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వర్ ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులో నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. చాంద్రాగుంట పోలీస్ స్టేషన్లో, గోపాలపురం పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళ ఏమో ఏంటంటే ఒరిజినల్ 500 నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లో అసలైన నోట్లుగా చలామణి చేస్తుంటారు. దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ తను దాని అకౌంట్లో కింద దాని కామెంట్లో తన ఫోన్ నెంబరు, ఈ నోట్స్ గురించి దాన్ని కొంచెం చెప్పడం జరిగింది. అతను ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహీద్ అండ్ తాహా అనే 2 వ్యక్తులు దాన్ని చూసి కస్తూరి రమేష్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ముందుగా వాళ్ళకు 1:4 అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే 4 నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వహీద్ అండ్ తాయర్ వాళ్ళ దగ్గర నోటు తీసుకొని 1:3 రేషియో చెప్పిన సోయిల్ అండ్ ఫహద్ అనే 2 వ్యక్తులకు కూడా చేసి జరిగింది. అక్కడ నుంచి వాళ్ళిద్దరు సోయిల్ అండ్ ఫహద్ అనే వాళ్ళిద్దరు ఇమ్రాన్ అండ్ ఒమర్ కు 1:2 అట్లా ఆ విధంగా వాళ్ళంతా 4, 3, 2, 1 అట్లా దాన్ని నకిలీ నోట్లుగా చలామణి చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత ఇద్దరు మొత్తం టీం అందరూ కూడా